హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం సగ్గుబియ్యంతో చేసే 2 రకాల వడియాలు రెసిపీస్ని చూద్దాము. సగ్గుబియ్యం క్యారెట్ వడియాలు, అలాగే సగ్గుబియ్యం కురుకురే వడియాలు. వడియాలు అయితే క్రిస్పీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. ఎండతో కూడా పని లేదు, సమ్మరే కదండి, చక్కగా మనం ఇంట్లోనే ఫ్యాన్ కిందే పెట్టేసుకోవచ్చు. చాలా ఈజీగా మీరు ఫస్ట్ టైం వడియాలు చేస్తున్నా కానీ ఈ కొలతల్లో ఈ పద్ధతిలో చేశారంటే చాలా బాగా వస్తాయి వడియాలు. ముందైతే మనం క్యారెట్ సగ్గుబియ్యం వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ వడియాల కోసం ఇక్కడ నేను 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకున్నాను. ఏదైనా గిన్నెతో కానీ గ్లాస్తో కానీ కొలిచి తీసుకోండి. వీటిని ఒకసారి నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి కడిగితే సరిపోతుంది. ఇందులో నీళ్ళని వంపేసుకుని 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసి కనీసం 4 గంటల పాటు నానపెట్టుకోవాలి, లేదా రాత్రంతా నానపెట్టుకోవచ్చు. నేనైతే 4 గంటల పాటు నానపెట్టాను. సగ్గుబియ్యం చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోండి. సగం వరకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేస్తున్నప్పుడు పిండి చూడండి ఈ విధంగా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసి మళ్ళీ గ్రైండ్ చేద్దాం. నేను ఇక్కడ 1 కప్పు నీళ్ళు తీసుకుని అందులో 1/2 కప్పు నీళ్ళు ఇందులో పోసి గ్రైండ్ చేస్తున్నాను. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక 1/2 కప్పు నీళ్ళు పోసాం కదా, మిగిలిన 1/2 కప్పు నీళ్ళు కూడా ఇందులో పోసేస్తున్నాను. అంటే ఇక్కడ నేను ఈ సగ్గుబియ్యం గ్రైండ్ చేయడానికి 1 కప్పు నీళ్ళు వాడాను. మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఆ పిండి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం పేస్ట్ కొంచెం పల్చగా ఉండాలి. మనం దోశ పిండి కలుపుకుంటాం కదా, దానికంటే కూడా కొంచెం పల్చగా ఉండాలి. అందుకని ఇక్కడ నేను మరొక కప్పు నీళ్ళు పోస్తున్నాను. మొత్తం ఇక్కడ నేను 4 కప్పుల నీళ్ళు వాడానండి. 2 కప్పుల నీళ్ళతో సగ్గుబియ్యం నానపెట్టాను, 1 కప్పు నీళ్ళతోనేమో సగ్గుబియ్యం గ్రైండ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ 1 కప్పు నీళ్ళు పోసాను. అంటే మొత్తం ఇక్కడ నేను 4 కప్పుల నీళ్ళు వాడాను. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా పల్చగా ఉండాలి. ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో 6-7 పచ్చిమిర్చిని ఈ విధంగా తుంపి వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్కను కూడా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంకల్లా ఒక పెద్ద పాత్ర పెట్టేసుకుని దాంట్లో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి నీళ్ళని మరిగించుకోవాలి. ఇక్కడ నేను 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నానండి పిండిని ఉడికించుకోవడానికి. చూడండి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని మనం గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పేస్ట్ని ఒకసారి బాగా కలిపి ఇందులో పోసేసుకోవాలి. ఫాస్ట్గా పోసేసి వెంటనే కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కలపడం ఆపేశారంటే ఉండకట్టేస్తుందండి, కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. ఇది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. పేస్ట్ బాగా చిక్కగా అనిపిస్తుంది చూడండి. మనం తీసుకునే సగ్గుబియ్యం క్వాలిటీని బట్టి నీళ్ళు ఒక్కొక్కసారి ఎక్కువ కానీ తక్కువ కానీ పట్టచ్చు. నాకు కొంచెం తక్కువ అయ్యాయండి నీళ్ళు, అందుకని నేను 1 కప్పు నీళ్ళని బాగా మరిగించి ఇందులో పోస్తున్నాను. మీకు పిండి పలచగానే ఉంది అనిపిస్తే నీళ్ళు పోసుకోవద్దు, పిండి గట్టిగా ఉంది అనిపిస్తేనే నీళ్ళు పోసి కలుపుకోవాలి. అంటే మొత్తంగా ఇక్కడ నాకు నానపెట్టడానికి కానీ గ్రైండ్ చేయడానికి కానీ ఉడికించడానికి కానీ మొత్తానికి 1 కప్పు సగ్గుబియ్యానికి 9 కప్పుల నీళ్లు పట్టాయి. సగ్గుబియ్యం క్వాలిటీని బట్టి ఒక్కొక్కసారి కొంచెం తక్కువ నీళ్ళు పడతాయి, ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ నీళ్ళు కూడా పట్టవచ్చు. చూసుకుంటూ తక్కువ అయితే కనుక నీళ్లు మధ్యలో వేడి చేసి కలుపుకోవచ్చు. ఇలాగే కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవచ్చు. ఇవి ట్రాన్స్పరెంట్గా అయిపోయింది కదా పిండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు పిండిని బాగా ఉడికించుకోవాలి. వడియాలు విరిగిపోతున్నాయి అంటే పిండి సరిగ్గా ఉడికించలేదని అర్థం అండి. పిండి బాగా ఉడికితే ఒక్క వడియం కూడా విరిగిపోకుండా చక్కగా వస్తాయి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నేనైతే 20 మినిట్స్ ఉడికించానండి పిండిని. ఈ విధంగా బాగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, లేదా మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదా, అదంతా వేసేసుకోండి. 1/2 కిలో సగ్గుబియ్యానికి 2 మీడియం సైజ్ క్యారెట్లని ఈ విధంగా కొంచెం లావుగా ఉన్న దాంతో తురుముకొని వేసుకోవాలి. చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. నిమ్మరసం వేయడం వల్ల వడియాలు బాగా తెల్లగా వస్తాయి. ఈ క్యారెట్ తురుము, పచ్చిమిర్చి పేస్ట్ ఈ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం సగ్గుబియ్యం ఎంత తీసుకుంటామో దాంట్లో సగం వెయిట్కి క్యారెట్ తీసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకుంటే 1/2 కిలో క్యారెట్ వేసుకోవాలి. మనం 1/2 కిలో సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, 1/2 కిలోలో సగం 125 గ్రాముల క్యారెట్ తీసుకున్నాను. అలాగే మీకు ఈ సగ్గుబియ్యం వడియాల పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఏదైనా ప్లేట్ తీసుకుని ఒక గరిటెడు పిండి వేస్తే చూడండి ఈజీగా స్ప్రెడ్ అయిపోకుండా వేసిన పిండి అలాగే ఉండాలి. ఇలా ఉంటే మనం ఉడికించిన పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్లు.
చూడండి ఈ విధంగా మందంగా ఉండాలి, స్ప్రెడ్ అయిపోకుండా ఇలాగే ఉండాలి. ఇలా ఉడికించుకోవాలి పిండిని. ఇందులో నుంచి కొంచెం పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అలాగే వడియాలు వేయడానికి ఈజీగా ఉండే ఒక గరిటె కూడా తీసుకోండి. నేను ఈ విధంగా చిన్న పెరుగు గరిటె ఉంటుంది కదా, అది తీసుకున్నాను. మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని బాగా తడిపేసి నీళ్ళేమి లేకుండా గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకోవాలి. ఒక్కొక్క గరిటె పిండిని ఈ విధంగా వేసుకోవాలి. స్ప్రెడ్ చేయొద్దు, జస్ట్ పిండిని పోసి వదిలేయండి. కొంచెం దూరంగా పెట్టండి. ఇలాగే మిగిలిన వడియాలన్నీ పెట్టేసుకోవాలి. నేనైతే ఇంట్లోనే పెట్టేస్తున్నానండి, సమ్మరే కదా. ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసామంటే చక్కగా ఆరిపోతాయి, లేదంటే మీరు ఎండలో అయినా పెట్టేయచ్చు. ఇలా అన్నీ పెట్టేసి ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చక్కగా ఎండిపోతాయి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూడండి వడియాలు చక్కగా ఎండిపోయాయి కదా. ఇప్పుడు వెనకకి తిప్పేసి చేతిలోకి నీళ్లు తీసుకుని ఈ విధంగా చిలకరించాలి. నీళ్లు చల్లిన తర్వాత 1 నిమిషం పాటు ఆగండి. వెంటనే తీయకుండా 1 నిమిషం ఆగితే వడియాలు కొంచెం నాని ఈజీగా వస్తాయి. ఒక్కొక్క వడియాని ఇలా పట్టుకొని క్లాత్ని కొంచెం ఈ విధంగా లాగండి. సగ్గుబియ్యం వడియాలకి ఈ విధంగా లాగితే వడియాలు ఈజీగా వస్తాయి. క్లాత్ని కొంచెం లాగితే చూడండి వడియం పైకి వస్తుంది కదా. ఇప్పుడు తీసారంటే చక్కగా విరిగిపోకుండా వచ్చేస్తాయి. చూడండి ఎంత పల్చగా చక్కగా వచ్చేసాయి కదా వడియాలు. ఇలాగే వడియాలన్నీ తీసేసుకోండి. మీకు వడియం తీస్తున్నప్పుడు గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం నీళ్లు చల్లుకోండి, నానితే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. వడియాలన్నీ తీసాక ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా మరొక క్లాత్ పైన వేసేసుకొని 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. ఫ్యాన్ కింద అయినా కానీ ఎండలో అయినా కానీ పెట్టి 2 రోజుల పాటు బాగా ఎండనివ్వాలి. అంతేనండి, సగ్గుబియ్యం క్యారెట్ వడియాలు రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా వడియాలు. పిండిని ఉడికించడం, అలాగే మనం అందులో పోసే నీళ్లు, పిండి కన్సిస్టెన్సీ ఇవన్నీ కరెక్ట్గా చూసి పెట్టారంటే ఫస్ట్ టైం వడియాలు చేసేవాళ్ళు కూడా చక్కగా చేసేసుకోవచ్చు. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే వడియాలు చాలా పర్ఫెక్ట్గా విరిగిపోకుండా వస్తాయి. ఇప్పుడు మనం ఈ వడియాలని వేయించుకుందాము. వడియాలు వేయించడానికి సరిపడా నూనెని పెట్టి బాగా కాగనివ్వాలి. నూనె బాగా వేడెక్కితేనే వడియాలు చక్కగా పొంగుతాయి. చూడండి చక్కగా పొంగుతున్నాయి కదా వడియాలు. మనం నిమ్మరసం వేసాం కదా, చక్కగా తెల్లగా వస్తాయి మల్లె పువ్వులాగా. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. క్యారెట్ తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కారకారంగా భలే రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ క్యారెట్ తురుము వేసి సగ్గుబియ్యం వడియాలని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు వడియాలు ఎలా వచ్చాయి మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పుడైతే మనం సగ్గుబియ్యం కురుకురే వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా సగ్గుబియ్యం నానబెట్టుకుందాము. ఇక్కడ నేను 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి ఇవి 1/2 కిలో సగ్గుబియ్యం. నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఈ నీళ్ళని వంపేసుకుని ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసి 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవచ్చు. నేను నైట్ అంతా నానబెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి చక్కగా నాని బాగా సాఫ్ట్గా అయిపోయాయి సగ్గుబియ్యం. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని మనం సగ్గుబియ్యం ఎంత తీసుకున్నామో బంగాళదుంపలు కూడా 1/2 కిలో బంగాళదుంపలు తీసుకోవాలి. నాకు ఈ 3 బంగాళదుంపలు వచ్చాయి 1/2 కిలోకి. వీటిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి కొంచెం గట్టిగా ఉడికించుకోవాలి. మరి మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉడికించుకుని పైన తొక్క తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని తురుముకోవాలి. కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న దాంతో తురుముకోండి. చూడండి చక్కగా ఈ విధంగా కూరలాగా వస్తుంది. అదే మీరు మెత్తగా ఉడికించేశారంటే ఈ విధంగా కూరలాగా కాకుండా కొంచెం ముద్దగా అయిపోతుంది. అందుకని బంగాళదుంపల్ని కొంచెం గట్టిగా ఉడికించుకుని తురుముకోవాలి. అన్నీ తురిమేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడికించుకోవడానికి అడుగు మందం కల ఒక పెద్ద పాత్ర పెట్టేసుకుని దాంట్లో 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం సగ్గుబియ్యం ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అందులో ఉన్న నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకుని కలుపుకుంటూ ఇవి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం త్వరగా అడుగంటుకుంటాయండి, అందుకని కొంచెం అడుగు మందం గల పాత్ర అలాగే కొంచెం పెద్ద పాత్ర తీసుకోవాలి. ఇక్కడ నేను 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. సగ్గుబియ్యం అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. ఇవి త్వరగానే ఉడికిపోతాయండి, మనం నానపెట్టాం కదా త్వరగానే ఉడికిపోతాయి. అయినా కానీ ఈ సగ్గుబియ్యాన్ని 10 నిమిషాల పాటు ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఈ వడియాల పిండి ఎంత బాగా ఉడికితే వడియాలు అంత బాగా వస్తాయి. సరిగ్గా ఉడకలేదనుకోండి పిండి వడియాలు విరిగిపోతాయి. 10 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ అడుగు నుంచి తీసుకుంటూ కలుపుకోవాలి. అలాగే కొన్ని రకాల సగ్గుబియ్యం ఉడకడానికి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయండి. ఒకవేళ మీకు ఇలా కలుపుతున్నప్పుడు బాగా గట్టిగా ఉంది అనిపిస్తే 1 కప్పు నీళ్లు పక్కన వేడి చేసి ఇందులో పోసుకోండి. నాకైతే నేను పోసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయాయి. ఇవి కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడికించి తురిమి పెట్టుకున్నాం కదా బంగాళదుంప, ఆ తురుము వేసేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి ఈ బంగాళదుంప తురుము ఇందులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ తురుము వేశాక మళ్ళీ 1 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
దుంప చూడండి ఈ విధంగా గడ్డలు గడ్డలుగా ఉంటే స్పూన్తో మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. అలాగే మీరు దుంపని మరీ మెత్తగా ఉడికించేశారంటే ఇందులో కలిసిపోతుంది ఇలా కలిపేటప్పుడు. అదే చక్కగా మీరు గట్టిగా ఉడికించుకుని తురుముకుంటే వడియాల్లో కూడా ఎండిన తర్వాత కూడా చక్కగా తురుములాగా కనిపిస్తుంది. చూసారా చక్కగా తురుము ఎలా కనిపిస్తుందో. ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మొత్తం ఇక్కడ నేను 15 నిమిషాలు 15 మినిట్స్ ఉడికించానండి. మనం నీళ్లు మరిగిన తర్వాత సగ్గుబియ్యం వేసాం కదా, అప్పటి నుంచి ఇప్పటికి నాకు కరెక్ట్గా 15 మినిట్స్ టైం పట్టింది ఉడకడానికి. కన్సిస్టెన్సీ చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇది ఆరాక మరి కొంచెం చిక్కబడుతుంది. ఇలా ఉడికించేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇక నేను 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకోవాలి. 6-7 పచ్చిమిర్చి, అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి గ్రైండ్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేశాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మొత్తం ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ పడుతుందండి. నేను పచ్చిమిర్చి పేస్ట్లో 1/2 టీ స్పూన్ వేశాను, సగ్గుబియ్యంలో 3/4 టీ స్పూన్ వేశాను. మొత్తం 1 టీ స్పూన్ సాల్ట్ పడుతుంది. ఇలా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుంటే ఇది త్వరగా చల్లారుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ చల్లారనివ్వాలి, లేదంటే పైన మేగడలాగా కట్టేస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిగా అవుతుంది. ఇప్పుడు మనం వడియాలు పెట్టేసుకుందాము. ఇక్కడ నేను మిల్క్ ప్యాకెట్ కవర్ తీసుకున్నాను. గ్లాస్లో కవర్ని పెట్టేసి దీంట్లో ఈ వడియాల పిండిని వేసుకోవాలి. ఈ వడియాల పిండి పూర్తిగా చల్లారిన తర్వాతనే వడియాలు వేసుకోవాలండి, అప్పుడే కరెక్ట్గా వస్తుంది షేప్ మనకి. ఇందులో సరిపడా ఈ వడియాల పిండి వేసేసుకుని రబ్బర్ బ్యాండ్తో కానీ క్లిప్తో కానీ క్లోజ్ చేసేసుకోవాలి. చివర్లలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా కట్ చేసుకోండి, మరి చిన్నగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తడిపేసి నీళ్ళేమీ లేకుండా గట్టిగా పిండేసి 2 పొరల మీద వేసుకుని వడియాలని పెట్టేసుకోవడమే. కొంచెం లావుగా వేసుకోండి, సన్నగా వేశారంటే ఎండిన తర్వాత మరి పల్చగా ఉంటాయి. చూడండి ఈ విధంగా కొంచెం లావుగా వేసుకోండి. ఇలా అన్నీ పెట్టేసి నేనైతే ఇంట్లోనే పెట్టేశాను. ఫ్యాన్ని హై స్పీడ్లో పెట్టేసి ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఎండలో అయినా ఎండపెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ అంతా చూడండి వడియాలు చక్కగా ఎండిపోయాయి. నేను ఫస్ట్లో ఒక 2 వరుసలేమో కొంచెం సన్నగా పెట్టాను చూడండి, మరి పల్చగా ఉన్నాయి కదా. కొంచెం లావుగా పెట్టినవేమో కొంచెం లావుగా వచ్చాయి. ఎలా పెట్టినా వడియాలు ఈజీగానే వచ్చేస్తాయి. మీరు లావుగా కావాలంటే లావుగా పెట్టవచ్చు, లేదంటే ఈ విధంగా సన్నగా కావాలన్నా సన్నగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వడియాల్ని మనం క్లాత్ నుంచి తీసేసుకుందాము. వెనక వైపున కొంచెం నీళ్ళతో చల్లుకోవాలి. చేతులకు ఈ విధంగా నీళ్ళు తీసుకుని పైన ఈ విధంగా చిలకరించాలి. ఒక్క 1/2 నిమిషం పాటు ఆగారంటే చక్కగా నాని ఈజీగా వచ్చేస్తాయి. ఒక్క వడియం కూడా విరిగిపోదండి, అన్నీ కూడా చక్కగా వస్తాయి. ఫస్ట్ పెట్టిన చూడండి సన్నగా వేసాం కదా, అందుకే పల్చగా వచ్చింది. తీస్తుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంటే వదిలేసి కొంచెం నీళ్ళతో తడిపి అప్పుడు తీయండి, చక్కగా ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగే అన్ని వడియాలు తీసేసుకుని ఒక పెద్ద పళ్ళెంలోకి వేసేసుకోండి. ఇలా అన్ని వడియాలు తీసేసుకుని మళ్ళీ ఒక క్లాత్ పైన కానీ లేదా చిన్న చిన్న ప్లేట్స్లో అయినా వేసేసి విడివిడిగా వేసుకోండి, ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసేసుకుని మళ్ళీ ఒక 2 రోజుల పాటు ఎండలో అయినా ఫ్యాన్ కిందైనా ఎండపెట్టుకోవాలి. చూడండి సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోయాయి. ఇవి ఎండలో ఎండపెట్టుకుంటే మీకు 1 ఇయర్ పాటు నిలువ ఉంటాయి. ఇప్పుడు వీటిని వేయించుకుందాము. నూనె బాగా కాగిన తర్వాత సరిపడా వడియాలు వేసుకుని వేయించుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాతనే వేయాలండి, అప్పుడే వడియాలు చక్కగా పొంగుతాయి. చూడండి చక్కగా పొంగుతున్నాయి కదా. ఇందులో మనం బంగాళదుంప వేసాం కదండి, దానివల్ల ఈ వడియాలకి మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే ఎన్ని వడియాలు కావాలంటే అన్ని వడియాలు వేయించేసుకోవడమే. అంతేనండి, సగ్గుబియ్యం కురుకురే వడియాలు రెడీ అయిపోయాయి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించే మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you.